హాయ్ అందరికీ ఈరోజు మనం మటన్ నిల్వేల పచ్చడి ఎలా పెట్టుకోవాలో చూద్దాము. సో ముందుగా మనము ఫ్రెష్ మటన్ని తెచ్చుకోవాలండి. సో వాటిలో బోన్ ఉంటే బోన్లెస్ తీసుకొని దాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసి దాన్ని ఒక 4-5 టైమ్స్ వాష్ చేయాలమ్మ. నీట్గా వాష్ చేసిన తర్వాత దాన్ని కుక్కర్లో వేసుకొని ముందుగా మనం దాన్ని బాయిల్ చేసుకోవాలి. సో కొంచెం పసుపు, తర్వాత 2 టేబుల్ స్పూన్ల సాల్ట్ వేసుకొని ఆయిల్ వేసుకొని బాగా కలపాలండి. కలిపాక సో మిక్స్ చేసేసాక దాన్ని కొన్ని వాటర్ వేసి కుక్కర్లో వేసేయాలి. కుక్కర్లో ఒక 5 విజిల్స్ వచ్చే వరకు. సో నేను లేత మాంసం తీసుకున్నాను కాబట్టి 5 విజిల్స్ తీసుకోవాలి. అది ఎలా ఉందో దాన్ని బట్టి మీరు విజిల్స్ 10 విజిల్స్ కూడా, ముదురు మాంసం అయితే 10 విజిల్స్ వేయాలండి. సో కొన్ని ఆ వాటర్ ఇంకిపోయే వరకు కొంచెం బాయిల్ చేసేయాలి. వాటర్ అన్నీ అబ్జర్వ్ చేసే వరకు మనం దాన్ని బాయిల్ చేసుకోవాలి. సో ఇలా డీప్ ఫ్రై ఇలా అయినాక సో ముక్క మాత్రం ఇలా 60% ఉడకాలండి. దాని తర్వాత మనము బాండ్లీ పెట్టుకొని సో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాక ఇది డీప్ ఫ్రై చేయాలండి మటన్ నిల్వ పచ్చడి. సో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ఇంకా మటన్ ఎంత ఉంది దాన్ని బట్టి మనం ఆయిల్ వేసుకోవాలి. సో నేనైతే 1/2 kg మటన్ కాబట్టి సో నేను ఆయిల్ వేసుకున్నాను. ఇంకోవైపు మనము మసాలా రోస్ట్ చేసుకోవాలండి. సో ఎండు ధనియాలు, లవంగాలు, పట్ట, సాజీరా, లవంగాలు, ఇలాచీలు వేసి సో ఒక 4 టేబుల్ స్పూన్స్ వచ్చేలాగా ఆ క్వాంటిటీ తీసుకొని దాన్ని రోస్ట్ చేయాలండి. ఎక్కువగా రోస్ట్ చేయొద్దు, లైట్గా రోస్ట్ చేసుకోవాలి. అది మళ్ళీ ఎక్కువ రోస్ట్ చేసినా కానీ టేస్ట్ అంత ఉండదు. సో అది మిక్స్ పట్టుకున్న తర్వాత మనం ఇటువైపు సో ఇది మటన్ డీప్ ఫ్రై అవుతుంది. డీప్ ఫ్రై చేశాక సో బాగా మంచిగా డీప్ ఫ్రై చేయాలండి. అది ముక్క మంచి డీప్ ఫ్రై అయితేనే మనకు ఎక్కువ కాలం నిల్వ ఉండటానికి ఛాన్సెస్ ఉంటాయి. సో లైట్గా కచ్చపచ్చగా డీప్ ఫ్రై చేసామనుకోండి త్వరగా పాడైపోతుంది. సో దాని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. డీప్ ఫ్రై అయింది ఆల్మోస్ట్. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి దాన్ని కూడా దాని తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలండి. వెల్లుల్లి రెబ్బలు, పసుపు వేసుకోవాలి. సో సాల్ట్ కూడా కొంచెం వేసుకోవాలి. తర్వాత కారం వేసుకోవాలండి. కారం వేసుకొని 4 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని సో నేనైతే కారం అయితే 1 కప్ తీసుకున్నానండి. అది మీ కారంని బట్టి, స్పైసీనెస్ని బట్టి మీరు క్వాంటిటీ తీసుకోండి. సో ఇలా బాగా మిక్స్ చేసేయాలి. మిక్స్ చేశాక మంచిగా కలుపుకోవాలండి. సో చూడండి ఎంత బాగుందో, ఎమ్మి చూడడానికే ఎమ్మిగా ఉంది. సో కొంచెం చల్లారిన తర్వాతనే మనం లెమన్స్ పిండుకోవాలండి. సో ఊరగాయల్లో లెమన్ పుల్లదనం అంటేనే బాగుంటుంది. సో లెమన్ వేసుకోవాలి. సో అది మొత్తం చల్లారిన తర్వాత వేసుకొని సో మిక్స్ చేసుకొని దాన్ని సో నేనైతే 4, 5, 6 వేసానండి లెమన్స్. మీరు కూడా దాని క్వాంటిటీని బట్టి నేనైతే 1/2 kgకి 6 లెమన్స్ వేసాను. సో మంచిగా కలిపేసేసుకొని దీన్ని ఒక జార్లో అయితే స్టోర్ చేసేసుకుంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు తినొచ్చు. సో మనకి ఇక మటన్ రేట్ ఎక్కువ కాబట్టి మనం ఇలా ఉన్నప్పుడు ఇలా స్టోర్ చేసుకొని పెట్టుకుంటే ఎప్పుడుగా తినాలనిపించినా అప్పుడు తినేయచ్చు. సో థ్యాంక్ యూ అండి వాచింగ్ దిస్ వీడియో. లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్.